మీ వైఫల్యాన్ని మీరెవరు ఎత్తి చూపించలేరు, పరిస్థితి అది లేదు. ఏ విధంగా గెలవచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచన పార్టీ పెద్దలు చూసుకుంటారు కాబట్టి అదంతా కూడా అంతర్గత విషయం కాబట్టి మనం ఏం చేయలేం, చెప్పలేము దాని గురించి. ఏంటంటే అట్లా రేపొద్దున పార్టీ గెలుస్తుందేనో ఆలోచనతోటి కొన్ని మార్పులు జరగవచ్చు. కానీ అది జరిగినంత మాత్రాన ఏమైందంటే దాంట్లోనే కొంత మరి రేవంత్ రెడ్డి గారు కొంచెం ముందుకు వచ్చి ఆయన తీసుకోవడం, పార్టీ బాధ్యత తీసుకోవడం, ముందుకు ఇంకా పార్టీని తీసుకురావటం, కాంగ్రెస్ పార్టీని. సో ఆ విధంగా కొంతమంది అంటే బేసిక్గా ఏంటంటే కేసీఆర్ మీద ఏదైతే తీవ్ర వ్యతిరేకత ఉందో గత 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల కాలంలో ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ప్రజలకు చేరువలో లేవు కాబట్టే ఇవంతా కూడా ఏం చేసినంటే ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని దించాలి. కేసీఆర్ దించాలంటే ఏం చేయాలి, ఒక ఆలోచన అంటే బీజేపీ నన్ను గెలిపియాలి, లేదంటే కాంగ్రెస్ నన్ను గెలిపియాలి. సో ఒక ఆలోచనతో చాలా మంది ఉన్నారు. కొంతమంది కొన్ని స్కీములు ఒక 3 స్కీములు ఆయన పెట్టిన స్కీములు ఫలించినాయి చెప్పాలంటే. ఆ ఫలితాలు ఇచ్చినాయి. ఏమిటి, ఒకటి రైతు బంధు ఒకటి, తర్వాత ఒక పెన్షన్ ఒకటి, కళ్యాణ లక్ష్మి ఒకటి, తర్వాత అది ఈ 3 తప్ప ఇంక ఏమి లేదు. 24 గంటల వరకు 24 గంటల కరెంట్. మరి ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కమిషన్ మీద అంటే అప్పటి నుంచి కూడా ఉంది, అప్పటి నుంచి కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి వీటి మీద, విద్యుత్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధర కరెంట్ చెప్పి అప్పట్లోనే వచ్చినాయి, కానీ ఎవరు పట్టించుకోలేదు, ఏం చేయలేదు దాని మీద. కమిషన్లు కానీ ఎంక్వైరీలు కానీ ఏం లేవు. ఎందుకంటే సర్కారు బీఆర్ఎస్ పార్టీ సర్కార్లో ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద కమిషన్ వేస్తే ఏమంటున్నారు కేసీఆర్, కమిషన్ రద్దు చేయాలి, కమిషన్ అది కరెక్ట్ కాదు, కమిషన్ ఎంక్వైరీ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసింది నిన్న. ఏమైంది, హైకోర్టు ఏం చెప్పింది, అది కరెక్టే, మీకు ఒకవేళ తప్పు చేయకపోతే ముందుకు వచ్చి చెప్పండి కమిషన్ ముందు, ప్రాబ్లం ఏందని అడుగుతా ఉన్నారు. హైకోర్టే అడుగుతుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏం చెప్పండి. సో అట్లా దాంట్లో కూడా దగ్గర ఒక 5-6 వేల కోట్ల స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగిందని క్లియర్గా ఎంక్వైరీ కమిషన్ కూడా చెప్తా ఉంది. జస్టిస్ నరసింహారెడ్డి గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. రేపు పొద్దున వస్తుంది దా రిపోర్ట్ అంతా కూడా బయటకు వస్తుంది. అట్లా కేసీఆర్ చేసిన ప్రతి పని కూడా రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఏది చేసినా కూడా ఆయన రివర్స్ అవుతుంది. ఇప్పుడు అదొక్కటే కాదు, కాళేశ్వరం చూసాం మనం, 1,50,000 కోట్లు ఖర్చు పెట్టింది, దానికి దగ్గర 78,000 కోట్లు మ్యాక్సిమం అవసరం వస్తాయేమో. ముందర 40,000 కోట్లే, దాన్ని పెంచిర్రు 70,000-80,000. మీరు 1,00,000 కోట్లు అన్నారు, 93,000. ఇప్పుడు 1,50,000 కోట్లు అవుతుంది. ఎందుకు 93,000 కోట్లని అట్లా నిర్ధారణ చేశారంట కదా. దాంట్లో మళ్ళీ వెనకాల ఇప్పుడు అదేమో అఫీషియల్ గా అన్అఫీషియల్ గా తీస్తే ఇప్పుడు వస్తుంది అది కూడా. దాని మీద జస్టిస్ ఘోష్ కమిషన్ వేశారు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అఫిడవిట్లు కూడా తీసుకుంటున్నారు ప్రతి ఒక్క ఇంజనీర్ దగ్గర నుంచి. సో అవన్నీ కూడా బయటకు వస్తే దగ్గర 1,50,000 కోట్లు అవుతాయి. ఎందుకంటే మన విద్యుత్ కమిషన్ మీద ఏది లేదు అంటేనే దగ్గర 5-6 వేల కోట్లు వచ్చింది బయటికి. సో వీటి మీద రావని గ్యారంటీ ఏముంది. సో ఎట్టి పరిస్థితుల్లో అవి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కటి, ఇది ఒక్కటే కాదు, ధరణి చూసినా, గొర్రెల స్కామ్ చూసినా, తర్వాత మిషన్ కాకతీయ చూసినా, ప్రతి దాని మీద ఒక ధరణిలో కూడా 1000 ఎకరాలు అన్యాక్రాంతమైనాయి. రాత్రికి అవుట్, అక్కడి నుంచి కనపడకుండా పోయినాయి. సో అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎవరి పేరు మీద అవి రిజిస్టర్ అయినాయో, ఎవరు సొంతం చేసుకున్నారో అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ధరణి కమిటీ వేశారు, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆ కమిటీలో ఉన్న విషయాలన్నీ బయటికి రావాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చాక, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నారండి, తెలంగాణ ఒక 3 కారణాలు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. ఈ 3 ఉద్యోగాలు, వీటి కోసం మనం కష్టపడి ఇన్ని సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మొత్తం దోచుకున్నారు. చెప్పాలంటే దాచుకోవడం తప్ప ఏమీ లేదు కేసీఆర్ చేసింది. కేసీఆర్ కుటుంబం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఎక్కడ ఇచ్చారండి 2 లక్షల ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు కాదు, ఇంకా చాలా ఇవ్వాలి చెప్పాలంటే. ఇప్పుడు 35 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తా ఉన్నారు ఇప్పటికీ. కూడా 35 లక్షల మంది. ఇది కాకుండా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంత ఏంటంటే, అది కాకుండా ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోయినా కూడా ప్రైవేట్ సెక్టర్స్ లో మాక్సిమం స్కిల్ జాబ్స్ కానీ అట్లాంటివి కూడా మనం ప్రోత్సహించి వాళ్ళని పంపించవచ్చు. ఎంతసేపు ఉన్నా కూడా డిగ్రీలు చేస్తే బీఎస్సీ, బిఏ, బీకామ్ అట్లా కాకుండా కొన్ని స్కిల్ జాబ్స్ నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ లాంటివి, అలాంటివి నేర్పిస్తే నేను చూస్తున్నాను. ఇప్పుడు గల్ఫ్లో చాలా మంది, లక్షల మంది ఎందుకున్నారు అక్కడ, చిన్న జాబులు చేసుకొని కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళంతా చదువుకునే వాళ్ళు వాళ్ళంతా. అదే వాళ్ళకి ఐటీఐలో ఏదైతే కొన్ని ఉంటాయి కదా, లైక్ గ్రూప్స్ కానీ, ఫిటర్ కానీ, మెకానిక్ కానీ, ఏసీ కానీ, అదే అని
ఇట్లాంటి స్కిల్ జాబ్స్ నేర్పిస్తే దగ్గర దగ్గర వాళ్ళకి 50-60 వేల రూపాయలు ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే. ఉద్యోగం చేస్తే. సో అట్లాంటి పట్టించుకోని పరిస్థితి ఇక్కడ కనిపించింది. గల్ఫ్ వాళ్ళని అసలు పట్టించుకోని పరిస్థితి. దానికి కమిటీ కూడా వేసిండు కేటీఆర్. సో అట్లాంటి చాలా మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి. ఎంతసేపు ఉన్నా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా ఇతర ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో జాబ్స్ హెల్త్ క్రియేట్ సెక్టర్స్ చేసి లో అవును. కానీ, మిగతా ఎలక్ట్రిసిటీ కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. కంపెనీస్ కానీ, ఐటీ జాబ్స్ లో కానీ ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత. కానీ మరి వీళ్ళ మీరు మీద- కూడా మాట ఇచ్చారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అవన్నీ చెప్పేసి చేస్తా ఉన్నారు. మాట్లాడారు. అంటే 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఈ మొత్తం ఒక గవర్నమెంట్ సెక్టర్ లో కాదు, మొత్తం ప్రైవేట్ సెక్టర్స్ లో కూడా Whatever it is. ఇప్పటికి లక్షల కోట్ల ఏవైతే మనకి ఫండ్స్ వచ్చాయో బయట నుంచి పెట్టుబడులు వచ్చాయో, ఆ పెట్టుబడులతోటి ఎన్నో కంపెనీలు వచ్చాయి. మనం చూసావా ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా కంపెనీస్ వచ్చాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి కదా, అవును. బేసిక్ ఇక్కడే ఉన్నాయి. ప్రభుత్వం తెలంగాణ కేంద్ర ప్రభుత్వం కాదు ఆ, వాళ్ళకి తెలియకుండా ఇక్కడికైతే రావు కదా, ఓకే. డెఫినెట్ గా వాళ్ళకి తెలిసే వస్తాయి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అన్ని కోట్ల ఉద్యోగాలన్నీ కూడా ఈ ఈ ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా చాలా వరకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా దాని మీద ఇంకా కసరత్తు చేస్తా ఉన్నారు, ప్లాన్ చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇవన్నీ కూడా నెక్స్ట్ 5 years లో కంపల్సరీగా వస్తాయి. సరే సో- వెంకటరెడ్డి గారు